ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయాలి అనంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయం కంటే ఉదయమే అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. నిద్ర లేచి కాలకృత్యాదులు పూర్తి చేసుకొని, స్నానాదిగాలు పూర్తి చేసుకొని, నూతనమైనటువంటి వస్త్రాలు ధరించి, ఆ రోజున మన ఇంట్లో ఉన్నటువంటి దేవతల యొక్క అర్చన చేయాలి. అర్చన చేసి పచ్చడి అంటే షడ్డసోభరితమైనటువంటి పచ్చడి అంటే 6 రుచులు కలిగినటువంటి పచ్చడిని నివేదన చేసి సూర్యోదయం కంటే పూర్వమే ఈ యొక్క పచ్చడిని భక్షణం చేయాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి రాబోయేటువంటి సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు వస్తాయి అనేటువంటిది పురాణము శాస్త్రము చెప్పినటువంటి వచనం. కానీ మనము కలియుగం కలి ప్రభావం చేత ఏం చేస్తున్నామంటే సూర్యోదయం తర్వాత నిద్ర లేవడము అవన్నీ కూడా చేయడం, సూర్యోదయం తర్వాత మనం ఆ యొక్క పచ్చడిని తీసుకోవడము, దీని వలనే మనకి ఇబ్బందులనేటివి ఏర్పడుతున్నాయి. ఈ సంవత్సరము ఎవరైతే సూర్యోదయం కంటే ఉదయమే నిద్ర లేచి, పూజించుకొని, ఈ యొక్క ఉగాది పచ్చడిని ఎవరైతే తీసుకుంటారో వారికి వచ్చే సంవత్సరం అంతా కూడా శుభ ఫలితం అనేది ఇస్తుంది ఖచ్చితంగా.